అందరికీ జై భీమ్, జై స్వేరోస్, జై సేవలాల్. అనేక సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం అలుపెరగక నిరంతరం శ్రమించి అమరులైన బరడముత్యం గారిని స్మరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపట్నం గ్రామానందు సెప్టెంబర్ 14, 2025 ఆదివారం సాయంత్రం కీర్తిశేషులు బరడముత్యం గారి యొక్క సంస్మరణ సభని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విచ్చేసేటటువంటి అతిరథ మహారథులందరూ కూడా మీకు స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఏనుకూరు మండలంలో సేవలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రీ బూక్యా సంజీవ్ నాయక్ గారిని ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా అతనితో పాటు తెలంగాణ రాష్ట్ర సేవలాల్ అధ్యక్షులు హుసేన్ నాయక్ గారు, సేవలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బూక్యా బాబులాల్ నాయక్ గారు, ఖమ్మం జిల్లా సేవలాల్ సేన అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్ గారు, సేవలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావ చందులాల్ గారిని కూడా ఈరోజు ఏనుకూరు మండలంలో కలవడం జరిగింది. మా సేవలాల్ సేన అందరూ కూడా ఏమైతే బరడముత్యం గారు ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం పోరాడిన ఆ యొక్క పోరాట ప్రక్రియ మొత్తం కూడా తెలుసుకొని అతని యొక్క త్యాగాలని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో మన సేవలాల్ సేన సైన్యం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నామని తెలియజేసినందుకు మా యొక్క బరడముత్యం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బరడముత్యం గారు పాల్వంచ మండలంలో కలగవ పోస్ట్ మ్యాన్ అందరికి సుపరిచితులు. ఏమైతే పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఉందో మరి రూపకర్త అయిన బరడముత్యం గారు ఈరోజు మనందు లేనందుకు చింతిస్తున్నాము. ఏమైతే బరడముత్యం గారు ఆ రోజు అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారో ఇప్పుడు పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ అని తెలియని వ్యక్తులంటూ ఎవరూ లేరు. 2002 కంటే ముందే ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం పోరాడి అఖిల భారత ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సంఘానికి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉండి ఆ రోజుల్లో అగ్రవర్ణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులను ఖండిస్తూ అనేక ఉద్యమాలు చేసి అందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యారు. కాబట్టి 23 సంవత్సరాల తర్వాత సీతారాంపట్నం గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అతని యొక్క బంధుమిత్రులు, యువత, గ్రామస్తులందరూ కూడా ఈరోజు బరడముత్యం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ముందడు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మా మద్దతుగా సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు చిలకపత్తిని వీరయ్య గారు, సేవలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బూక్యా సంజీవ్ నాయక్ గారు కూడా మా మద్దతు పలికినందుకు బరడముత్యం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి బరడముత్యం గారి యొక్క మిత్రులు, అతని అభిమానులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఏమైతే ఈ బరడముత్యం గారి యొక్క చేసిన త్యాగాలన్నిటికీ కూడా ప్రపంచాన్ని తెలియజేసి అప్పట్లోనే అణగారిన వర్గాల కోసం అతను చేసిన యొక్క త్యాగాలన్నీ ప్రజలందరూ తెలియజేసిన అవసరం చాలా ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి బరడముత్యం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక ఉద్యమాలు చేస్తూ ఎవరైతే విద్యార్థులు వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి పై చదువులకి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా బరడముత్యం స్వచ్ఛంద సేవా సంస్థ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి సేవలాల్ సేన విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావ చందులాల్ గారు కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు మన ఇస్లావ చందులాల్ గారు కూడా మన ముత్యం గారి గురించి వాళ్ళ యొక్క సేవలాల్ సేనని పిలుపు మేరకు ఈరోజు విచ్చేశారు. చందులాల్ గారు, మన యొక్క ఏమైతే బరడముత్యంగా సంస్థ సభ ఉందో మీ యొక్క సేవలాల్ సేన మాకు సపోర్ట్ చేస్తానని చాలా ధన్యవాదాలు సార్. కాబట్టి మీ యొక్క 2 మాటల్లో బరడముత్యం గారి గురించి, మీ సేవలాల్ సేన యొక్క గొప్పతనం గురించి తెలియదని కోరుచున్నాను. సేవలాల్, నా పేరు ఇస్లావ చందు నాయక్, సేవలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. బరగడి ముత్యం గారి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి మా సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూక్యా సంజీవ్ నాయక్ గారు, అదేవిధంగా
సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బాణో హుసేన్ నాయక్ గారు, అదేవిధంగా సేవాలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య బాబులాల్ నాయక్ గారు, సేవాలాల్ విద్యార్థి సేన ఆర్గనైజర్స్ అందరికి కూడా పిలుపునిస్తూ ఈరోజు ఏన్కూర్ మండలంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ గారు బరగడి ముత్యం స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ఈరోజు సేవా సంస్థ వారు కలవటం జరిగింది. అదేవిధంగా కేరోస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా వచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథులకు కూడా స్వాగతం పలుకుతూ మా సేవాలాల్ సేన తరపున కూడా బరగడి ముత్యం గారి స్వచ్ఛంద సేవా సంస్థకు మద్దతుగా పిలుపునివ్వటం జరుగుతుంది. సేవాలాల్ సేన విద్యార్థి సేన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా బరగడి ముత్యం గారి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా పిలుపునిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపట్నం గ్రామం నందు బరగడి ముత్యం గారి గృహం నందు జరుగుతుంది. కావున సాయంత్రం 4 గంటలకు మన సేవాలాల్ సేన సైనికులు, సేవాలాల్ సేన నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ, బరగడి ముత్యం గారు ఏదైతే ఆనాడు ఎస్సీ ఎస్టీ కోసం పోరాడారో ఆ రోజు మద్దతుగా ఉన్నటువంటి దానికి మేము మద్దతుగా పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి అందరూ తప్పకుండా రాగలరని కోరుకుంటూ జై సేవాలాల్, జై భీమ్.